హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎస్ఏపిఈకి సంబంధించిన అనాటమీ టెస్ట్ 6 వివరణ ఇవ్వడం జరిగినది. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి. మొదటి ప్రశ్న, శరీరంలోని రక్తనాళాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం. ఇక్కడ శరీరంలోని రక్తనాళాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం. ఆప్షన్ ఏ యాంజియాలజీ, ఆప్షన్ బి కార్డియాలజీ, ఆప్షన్ సి హెమటాలజీ, ఆప్షన్ డి బయాలజీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ యాంజియాలజీ. యాంజియాలజీ అంటే రక్తనాళాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం. ఓకేనా ఫ్రెండ్స్, మన శరీరంలో రక్తనాళాలు 3 రకాలు. 1 ధమనులు, 2 సిరలు, 3 రక్తకేశనాళికలు. ధమనులు చూసుకున్నట్లయితే మన శరీరంలోని అవయవాలకు లేదా శరీర భాగాలకు మంచి రక్తాన్ని సరఫరా చేయును. ఓకేనా ఫ్రెండ్స్, శరీరానికి మంచి రక్తాన్ని సరఫరా చేయును. సిరలు అంటే శరీరం నుండి చెడు రక్తాన్ని గుండెకి తీసుకొని రాబడును. ఓకేనా ఫ్రెండ్స్, రక్తకేశనాళికలు. ఓకేనా ఫ్రెండ్స్, కార్డియో అంటే ఇక్కడ గుండె యొక్క అధ్యయనాన్ని కార్డియాలజీ అని అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, గుండె గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని కార్డియాలజీ అంటారు. గుండెలో ముఖ్యంగా 3 పొరలు ఉంటాయి. 1 ఎపికార్డియం, 2 మయోకార్డియం, 3 ఎండోకార్డియం. ఓకేనా ఫ్రెండ్స్, గుండెలో మొదటి పొర చూసుకున్నట్లయితే ఎపికార్డియం. ఓకేనా ఫ్రెండ్స్, ఎపికార్డియం గుండె యొక్క పై పొరనే ఎపికార్డియం అని అంటారు ఫ్రెండ్స్. దీని యొక్క ఉపయోగం ఏంటి అంటే మన శరీరానికి కానీ లేదా గుండెకి కానీ ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు ఆ దెబ్బల నుండి రక్షణ ఇచ్చే కవచం ఏది అంటే ఎపికార్డియం అని అంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఎపికార్డియం. దీన్ని ఇంగ్లీష్లో కూడా కవర్స్ ద ఔటర్ సర్ఫేస్ ఆఫ్ ది హార్ట్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. కవర్స్ ద ఔటర్ సర్ఫేస్ ఆఫ్ ది హార్ట్ ఫ్రెండ్స్. 2వ పొర మయోకార్డియం అంటే గుండె యొక్క మధ్య పొరనే మయోకార్డియం అని అంటారు ఫ్రెండ్స్. దీనినే కార్డియక్ మజిల్ అని కూడా అంటారు. ఈ పొర వచ్చేసి చారలు కండరాలని కలిగి ఉంటుంది. మనం వ్యాయామం చేసినప్పుడు గుండెలోని మధ్య పొర అభివృద్ధి చెందుతుంది. వ్యాయామం చేయడం వల్ల గుండె యొక్క మధ్య పొర అభివృద్ధి చెందడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, దీనినే అథ్లెటిక్ హార్ట్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ అథ్లెటిక్ హార్ట్ అనేది వ్యాయామం చేయడం వల్ల అథ్లెట్స్ బాగా రన్నింగ్ చేస్తారు, అందుకే దీన్ని అథ్లెటిక్ హార్ట్ అనడం జరిగింది. నెక్స్ట్ ఎండోకార్డియం అంటే 3వ పొర. ఎండోకార్డియం అనేది 3వ పొర అంటే గుండె యొక్క లోపలి పొరను ఎండోకార్డియం అని అంటారు. దీని యొక్క ఉపయోగం ఏంటంటే ముఖ్యంగా గుండెలో ఉన్నటువంటి కవాటాల తయారీకి ఏ పొర ఉపయోగపడుతుందంటే ఎండోకార్డియం. ఓకేనా ఫ్రెండ్స్, బయాలజీ అంటే మనకు తెలుసు, జీవశాస్త్రాన్ని బయాలజీ అని అంటారు. 2వ ప్రశ్న, శరీరంలోని రక్తనాళానికి సంబంధించని అంశం. ఆప్షన్ ఏ ధమనులు, ఆప్షన్ బి రక్తకేశనాళికలు, ఆప్షన్ బి సిరలు, ఆప్షన్ డి ఆహారనాళం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ధమనుల గురించి చూసుకున్నట్లయితే అన్ని ధమనుల్లో మంచి రక్తం ప్రవహిస్తుంది. ఒక్క ధమనిలో మాత్రమే అంటే పుపుస ధమనిలో మాత్రం చెడు రక్తం ప్రవహిస్తుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే గుండె యొక్క కుడి జఠరిక నుండి ఊపిరితిత్తుల్లోకి ప్రవహించే నాళాన్నే పుపుస ధమనులు అని అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ సిరలు గురించి తీసుకున్నట్లయితే అన్ని సిరలలో చెడు రక్తం ప్రవహించును, పుపస సిరల్లో మాత్రం మంచి రక్తం ప్రవహించును. ఈ పుపుస సిరలు వచ్చేసి ఊపిరితిత్తుల నుండి కుడి కర్ణికలోకి ప్రవహించును. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి 4 ఉంటాయి. 3వ ప్రశ్న,
శరీరానికి గాయం తగిలినప్పుడు మొదటిగా గాయ తీవ్రతకు గురయ్యే నాళాలు. ఆప్షన్ ఏ ధమనులు, ఆప్షన్ సి సిరలు, ఆప్షన్ సి రక్తకేశ నాళికలు, ఆప్షన్ డి అన్ని. ఆన్సర్ వచ్చేసి సిరలు. మనం చూసుకున్నట్లయితే ధమనులు శరీరంలో లోతుగా ఉంటాయి, అంటే లోపల ఉంటాయి అన్నమాట శరీరంలో. ఇవి దళసరిగా చాలా మందంగా ఉంటాయి ధమనులు. మన శరీరం లేదా రక్తపోటు ప్రభావితం చేసే నాడులు ఏవంటే ధమనులు. ఓకేనా ఫ్రెండ్స్. సిరలు అనేవి శరీరం పై భాగంలో ఉంటాయి. వీటికి గాయం తగిలిన అంత తీవ్రతగా ఉండదు. ఒకవేళ ధమనులకు గాయం తగిలితే మరణించే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. 4వ ప్రశ్న. మానవ శరీర భాగాల్లో రక్త మార్పిడి జరిగి ఆక్సిజన్ రహిత రక్తాన్ని ఈ నాళం ద్వారా గుండెకు పంపును. ఓకేనా ఫ్రెండ్స్. ఈ నాళం ద్వారా ఆక్సిజన్ రహిత రక్తాన్ని ఈ నాళం ద్వారా గుండెకు పంపును. ఆప్షన్ ఏ సిరలు, ఆప్షన్ బి ధమనులు, ఆప్షన్ సి రక్తకేశనాలు, ఆప్షన్ డి ఏవి కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి సిరలు. ఇక్కడ ఆక్సిజన్ రహిత అంటే చెడు రక్తాన్ని మన శరీర భాగాల నుండి ఇన్ఫీరియర్ వీనా కేవా మరియు సుపీరియర్ వీనా కేవా అనే 2 రక్తనాళాల ద్వారా గుండెలోకి ప్రవేశించును. అంటే సుపీరియర్ వీనా కేవా అంటే ఛాతీ పైభాగంలో, అంటే గుండె కన్నా పైభాగాల నుంచి రక్తాన్ని తీసుకొచ్చును. ఇన్ఫీరియర్ వీనా కేవా అంటే శరీర కింది భాగం నుంచి రక్తాన్ని తీసుకొని వెళ్ళను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ధమనులు చూసుకున్నట్లయితే చాలా మందమైనవి. ఇవి మంచి రక్తాన్ని ప్రవేశిస్తుంది, అంటే అయోటా ద్వారా శరీర భాగాలకి రక్తాన్ని ప్రవేశించే విధంగా చేయను. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే. రక్తకేశ నాళికలు మనకు తెలుసు, ఇవి చాలా చిన్న నాళికలు. ఓకేనా ఫ్రెండ్స్. 5వ ప్రశ్న. మానవ శరీరంలో రక్తనాళాలలో ఒకే ఒక పొర కలిగిన రక్తనాళము. ఆప్షన్ ఏ రక్తకేశ నాళిక, ఆప్షన్ బి పుప్పస సిరలు, ఆప్షన్ సి ధమనులు, ఆప్షన్ డి సిరలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఓకేనా ఫ్రెండ్స్. రక్తకేశ నాళికలు మన శరీరంలో రక్త మార్పిడికి కేంద్రంగా ఉంటాయి. ఒకవేళ మన శరీరంలో చెడు రక్తం లేదా మంచి రక్తం చెడు రక్తంగా మారే ప్రదేశం ఏది అంటే రక్తకేశ నాళికలు. వీటిని విల్లై అని కూడా అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. పుప్పస సిరలు వచ్చేసి గుండె నుండి లేదా ఊపిరితిత్తుల నుండి మంచి రక్తాన్ని గుండె యొక్క ఎడమ కర్ణికలోకి తీసుకొని. ఓకేనా ఫ్రెండ్స్. ధమనుల్లో మంచి రక్తం ప్రవహించును, సిరలలో చెడు రక్తం ప్రవహించును. ఓకేనా ఫ్రెండ్స్. 6వ ప్రశ్న. మానవ శరీరంలో రక్త మార్పిడి జరిగే రక్తనాళాలు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే విధంగా ఆప్షన్ ఏ రక్తకేశ నాళికలు, ఆప్షన్ బి పుప్పస సిరలు, ఆప్షన్ బి పుప్పస ధమనులు, ఆప్షన్ డి ఊపిరితిత్తులు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ రక్త మార్పిడి జరిగే నాళాలు అంటున్నాడు కాబట్టి ఆప్షన్ ఏ దీనికి ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్. ఊపిరితిత్తుల్లో కూడా రక్త మార్పిడి జరుగును. మనము పీల్చుకున్న ఆక్సిజన్ వెళ్ళి చెడు రక్తం మంచి రక్తంగా మారును. ఇక్కడ రక్త నాళాలు అని అడిగినాడు కాబట్టి రక్తకేశ నాళికలు అని పెట్టాలి ఫ్రెండ్స్. ఒకవేళ రక్త మార్పిడి జరిగే అవయవం అని అడిగితే ఊపిరితిత్తులు అని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. 7వ ప్రశ్న. శరీరంలోని వ్యవస్థాగత రక్త ప్రసరణ వరుస క్రమాన్ని ఎంచుకొనము. అంటే సిస్టోలిక్ సర్క్యులేషన్ని వరుస క్రమాన్ని ఎన్నుకోమంటున్నాడు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ ఎడమ కర్ణిక, మహాధమని, శరీర భాగాలు, నిమ్న శిర, కుడి కర్ణిక. ఆప్షన్ బి ఎడమ జఠరిక, మహాధమని, శరీర భాగాలు, నిమ్న శిర, కుడి కర్ణిక. ఆప్షన్ సి ఊపిరితిత్తులు, పుప్పస సిరలు, ఎడమ కర్ణిక. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకేనా ఫ్రెండ్స్. దీనినే సిస్టోలిక్ సర్క్యులేషన్ అని కూడా అంటారు. అంటే మన శరీరం మంచి రక్తాన్ని ఎలా తీసుకొని పోతుంది? శరీరంలోని ఎడమ జఠరిక నుంచి మంచి రక్తం మహాధమని ద్వారా కొన్ని ధమనికలుగా విడిపోయి శరీర భాగాలకి రక్తాన్ని తీసుకొని పోను. ఓకేనా ఫ్రెండ్స్. నిమ్న శిర ద్వారా కుడి కర్ణిక చేరుకోను. మరి అంటే నిమ్న శిర అంటే ఇక్కడ ఇన్ఫీరియర్ వీనా కేవా అని నిమ్న శిర అని అంటారు ఫ్రెండ్స్. నిమ్న శిర ద్వారా కుడి కర్ణికకు చెడు రక్తం చేరు. ఓకేనా ఫ్రెండ్స్. రెండవది కుడి జఠరిక నుండి చెడు రక్తం
పుపుస ధమనుల ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి పుపుస సిరల ద్వారా ఎడమ కర్ణికలోకి చేరును. ఓకేనా ఫ్రెండ్స్. 8వ ప్రశ్న, రక్తపీడనాన్ని కొలిచే పరికరం ఇక్కడ ఆప్షన్ ఏ స్ఫిగ్మోమానోమీటర్, ఆప్షన్ బి స్కిన్ ఫోల్ క్యాలిపర్స్, ఆప్షన్ డి గోనియోమీటర్, ఆప్షన్ సి స్టెథోస్కోప్. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సిగ్మోమానోమీటర్ వల్ల గుండె యొక్క పీడనాన్ని, గుండె యొక్క పీడనాన్ని కాదు, రక్త పీడనాన్ని కొలవచ్చు ఫ్రెండ్స్. ఆప్షన్ సి స్కిన్ ఫోల్ క్యాలిపర్స్ అంటే శరీరంలోని క్రొవ్వును కొలిచే ఒక పరికరం ఫ్రెండ్స్. గోనియోమీటర్ అనగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఆప్షన్ డి చెతస్కోప్ అంటే ఇది లబ్డబ్ అనే సౌండ్ను వినడానికి ఉపయోగించే ఒక పరికరం. దీన్ని ఇలా చేసే ప్రక్రియని ఆస్కల్టేషన్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. 9వ ప్రశ్న, గుండె యొక్క పనితీరులో ఇది ప్రముఖ పాత్ర పోషించును. ఆప్షన్ ఏ గ్లూకోజ్, ఆప్షన్ బి లాక్టిక్ ఆమ్లం, ఆప్షన్ సి కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ సి ఐరన్. దీనికి ఆన్సర్ వచ్చేసి లాక్టిక్ ఆమ్లం అనేది గుండె యొక్క పనితీరుకు ఒక ఇంధనం వలె పనిచేయను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. లాక్టిక్ ఆమ్లం అనేది గుండె యొక్క పనితీరుకి ముఖ్య పాత్ర వహించును. ఓకేనా ఫ్రెండ్స్. గ్లూకోజ్ అంటే శరీరానికి ఇంధనం వలె పనిచేయనని చెప్పుకోవచ్చు ఫ్రెండ్. మన శరీరంలో త్వరగా శక్తిని ఇచ్చేది గ్లూకోజ్. ఆ గ్లూకోజ్లో భాగమే కార్బోహైడ్రేట్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఐరన్ అంటే ఇది ఒక ఖనిజ లవణం, శరీరంలో ఒక ఖనిజ లవణం. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, ఇది ఖనిజ లవణమా లేకోకుంటే లోహమా అని. బయట ఉంటే లోహం, బయట కనిపించే ఐరన్ లోహం, ఈ లోపల మన శరీరంలో ఉండేది ఖనిజ లవణం. ఓకేనా ఫ్రెండ్స్. 10వ ప్రశ్న, శరీరంలోని రక్తపీడనం కొలిచే రక్తనాళాలు. ఆప్షన్ ఏ ధమనులు, ఆప్షన్ బి సిరలు, ఆప్షన్ సి రక్తకేశనాళికలు, ఆప్షన్ డి అన్ని. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అంటే ధమనుల ద్వారా రక్తపీడనాన్ని కొలవచ్చు. ఎందుకంటే ధమనుల యొక్క గోడలు దళసరిగా ఉంటాయి కాబట్టి అధిక రక్తపీడనం జరుగును. అంటే శరీర భాగాలకి అధిక వేగంతో రక్తాన్ని పంపిణీ చేస్తుంది కాబట్టి దాని యొక్క శబ్దము లేదా దాని యొక్క వినికిడి, దాని యొక్క స్పర్శ ద్వారా ధమనుల ద్వారా రక్త పీడనాన్ని కనుక్కోవచ్చు. సిరలు వచ్చేసి చెడు రక్తం తీసుకుపోతాయి. రక్తకేశ నాళికలు చూసుకున్నట్లయితే ఇక్కడ రక్త మార్పిడి జరుగును. ఓకేనా ఫ్రెండ్స్. 11వ ప్రశ్న, శరీరంలోని గుండె ఒక నిమిషంలో రక్త పంపు చేయగల రక్త పరిమాణాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ స్ట్రోక్ వాల్యూమ్, ఆప్షన్ బి కార్డియక్ అవుట్పుట్, ఆప్షన్ సి హార్ట్ బీట్, ఆప్షన్ డి అన్ని. దీనికి ఆన్సర్ వచ్చేసి కార్డియక్ అవుట్పుట్. ఓకేనా ఫ్రెండ్స్. ఒక నిమిషంలో గుండె పంపు చేయగల రక్త పరిమాణాన్ని కార్డియక్ అవుట్పుట్ అంటారు ఫ్రెండ్స్. సిస్టోలిక్ వాల్యూమ్ చూసుకున్నట్లయితే జఠరికలు ఒకసారి సంకోచం చెంది పంపు చేయగల రక్త పరిమాణాన్ని స్ట్రోక్ వాల్యూమ్ అని అంటారు. సిస్టోలిక్ వాల్యూమ్ లేదా స్ట్రోక్ వాల్యూమ్ అని అంటారు ఫ్రెండ్స్. ఇది సుమారు మానవ శరీరంలో 70 cc వరకు ఉండొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇది శిక్షణ లేని వారిలో 55 నుంచి 75 ml ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ ట్రైనింగ్ పొందే వ్యక్తులలో 80 నుంచి 90 ml వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బాగా ఇంటర్నేషనల్ ప్లేయర్కి అయితే 100 నుంచి 120 ml వరకు ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కార్డియక్ అవుట్పుట్ చూసుకున్నట్లయితే ఒక నిమిషంలో గుండె పంపు చేయగల రక్త పరిమాణాన్ని కార్డియక్ అవుట్పుట్ అని అంటారు ఫ్రెండ్స్. దీనికి సూత్రం వచ్చేసి కార్డియక్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ ఫర్ మినిట్స్. ఏంది ఫ్రెండ్స్? దీనికి సూత్రం వచ్చేసి కార్డియక్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్ ఫర్ మినిట్. ఓకేనా ఫ్రెండ్స్. గుండె యొక్క పనితీరుని ఈసీజీ అనే పరికరంతో కొలవడం జరుగుతుంది. ఎలక్ట్రో
కార్డియోగ్రఫీ అని అంటారు ఫ్రెండ్స్. దాన్ని ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అని అంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ హార్ట్ బీట్. హార్ట్ బీట్ అంటే గుండె ఒకసారి సంకోచించి సడలదాన్ని లేదా సంకోచించి లేదా వ్యాకోచం అనేది జరగదు గుండెలో. గుండె ఒకసారి సంకోచించి సడలడాన్ని హృదయ స్పందన అని అంటారు. దీనినే ఇంగ్లీష్లో హార్ట్ బీట్ అని అంటారు. గుండె సంకోచ దశను సిస్టోలిక్ అని, గుండె సడలే దశను డయాస్టోల్ అని అంటారు ఫ్రెండ్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మీరు వీలైతే నోట్స్లో రాసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి.